భేదములు మన భావములు ఎందే ఆవిర్భవిస్తున్నాయి కానీ వ్యక్తులు ఎందు ఏమాత్రము భేదం కనిపించటం లేదు. The differences bheda lie in our bhava, the feeling. కనుక మన భావములను మార్చుకొని అందరి యందు ఉన్నటువంటి దైవత్వము దివ్యత్వము ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించి తన సేవను తాను చేసుకోవడానికి తగిన ఉపాయమును వెతకాలి. Therefore we have to find out the devices to change our feelings, to recognize and experience the divinity, the principle of divinity, which is the truth present in everyone. కనుక మానవుని యొక్క పరివర్తన యందే సర్వము ఇమిడి ఉంటున్నది. In fact, it is in this divinity where lies everything. నైతికంగా, ధార్మికంగా, ఆధ్యాత్మికంగా, లౌకికంగా, కర్మరీతిగా అన్నింటి యందు ఒకే శక్తి కలిగి ఉంటున్నది. In moral, ethical, spiritual aspects, we find the same oneness. చేతులతో పని చేసినా, నోటితో మాట్లాడినా, తలతో విచారం చేసినా ఇవన్నీ కూడా ఒకే భావంతో కూడుకున్నవి. The work that we do with our hands and the words that we speak with our mouth, చేతులు వేరు, కాళ్ళు వేరు, తల వేరుగా ఉండవచ్చును. will have the same principle. The limbs may be different. అన్నింటి యందు ఉన్నటువంటి యొక్క దివ్య శక్తి ఒక్కటే. The divine power is one and the same in all. అట్టి భావాన్ని మీరు గుర్తించినప్పుడే దివ్యమైన సేవగా రూపొందుతుంది. When we really understand, experience this feeling, it could be a divine service. ఏదో నేను గొప్ప సేవ చేస్తున్నానని భావించి అహంకారపడుతుంటారు. We are egoistic because of high service, great service. సేవ అనేటువంటిది మొట్టమొదట అహంకారాన్ని చంపివేస్తుంది. Service first of all kills this ego. ఏ మాత్రం కూడాను మానవుని యందు అహంకారం ఉండినా అది సేవ అనిపించుకోదు. When there is a trace of ego, you cannot call it a service. కనుక మనము అహంకారంను మొట్టమొదట అణుచుకోవాలి. Therefore we have to subdue our ego. ఈ అహంకారం అనేటువంటి దానికి కారణం ఏమిటి? What is the reason behind ego? దేహాభిమానం అధికంగా ఉండినటువంటి వాడే అహంకారాన్ని పెంచుకుంటాడు. The one with body attachment will be egoistic. దేహాభిమానం క్రమక్రమేణా తగ్గించుకున్నప్పుడు అహంకారం దాని చుట్టుపట్ల కూడా తిరగడానికి వీలుండదు. When once you reduce this body attachment, ego will run away. కనుక మానవులకు మొట్టమొదట అహంకారం నిర్మూలం చేయాలి. Therefore man must kill this ego. అప్పుడే మానవుని యందు ఏకాత్మ భావము సంభవిస్తుంది. Then only there arises this oneness. మనం ఎవరికి చేసినా కూడాను తన ఆత్మస్వరూపుడైనటువంటి భగవంతునికి సేవ చేస్తున్నాననే భావం కలిగి ఉండాలి. You may serve anybody. Consider that it is service rendered to the spirit which is one and the same in all.